హల్లెలూయా. యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించేదను అని భక్తుడైన దావీదు 116వ సంకీర్తన 12వ వచనంలో మాట్లాడాడు. దేవుడు చేసిన ఉపకారాలకి మానవుడంటూ ఎవ్వరూ కూడా ప్రతిగా ఏమీ చెల్లించలేడు. కృతజ్ఞత కలిగి మాత్రము ఉండమని ప్రభువు ఆశపడుతున్నాడు. ఆయన కోరుకునేది ఏంటంటే తన బిడ్డలు కృతజ్ఞత కలిగి ఉండాలి అని. అంతేగాని తనకేదో ప్రతిగా చెల్లించాలని, చెల్లించే సామర్థ్యము, చెల్లించే స్తోమత మనకు ఉందని కానీ దేవుడు అనుకోవట్లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దావీదు మెదడులో లేదా మనస్సులో, హృదయంలో ఒక ప్రశ్న తలెత్తింది. ఏంటంటే ఆ ప్రభువు నాకు చేస్తున్న ఆ ఉపకారాలకి నేను ఏమైనా ప్రతిగా ఇవ్వగలుగుతున్నానా అని ఆలోచన చేశాడు. అదే ఆలోచన ప్రియ దేవుని బిడ్డ నువ్వు చెయ్యాలి, నేను కూడా చెయ్యాలి. దావీదు ఒక్కడే క్రైస్తవుడు కాదు, దావీదు ఒక్కడే దేవుని బిడ్డ కాదు, మనము కూడా దేవుని బిడ్డలమే. ఆయన రక్తంలో కడగబడ్డాం, మనం శుద్ధి చేయబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, ఆయన బిడ్డలుగా ముద్రించబడ్డాం, ఆయన అధికారాన్ని మనం పొందుకున్నాం. మరి మనం ఏమి చెల్లిస్తున్నాం ఆయనకి? ఒక ప్రశ్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రశ్నకు దావీదే జవాబు చెబుతూ ఉన్నాడు. ఆయన ఏమి చేస్తానో, ఏమి చెయ్యాలని అనుకుంటున్నాడో తన హృదయంలో, అది మనతో షేర్ చేసుకోవడానికి దావీదు మన ముందున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తానని చెప్పాడో మనం ఆలకించుదాం. వాక్యం చదువుతూ, వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, వాక్యాన్ని అనుసరిస్తూ దావీదు ఏం చేస్తాను అని చెప్పాడో, చెప్పాలనుకుంటున్నాడో, తీర్మానించుకుంటున్నాడో, అలా దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు ప్రతిగా ఏమి చేయాలనేది ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవుని బిడ్డలారా నేను ప్రభువుని ప్రేమిస్తాను అంటున్నాడు. మొట్టమొదటిగా ఆయన ప్రతిగా దేవునికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే, ఆయన చేసిన ఉపకారాలకి, మేలులకి ఆయన ఏమి చెల్లించాలనుకుంటున్నాడంటే ప్రభువుని ప్రేమించేదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరం పాడతాం, ప్రేమించేదను అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఎలాగండి ఆరాధించాలి? ఆసక్తితో ఆరాధించాలి. ఏదో అలవాటుగానో, ఆనవాయితీగానో, సాంప్రదాయంగానో, ఆచారంగానో ప్రభుని ఆరాధించకూడదు. దేవుని వాక్యమే మనకు సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటుంది. ప్రభు ఆత్మస్వరూపుడు, ఆయన ఆత్మరూపుడై ఉన్నాడు గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనే ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే మన ఆరాధన ఆయన సన్నిధికి వెళ్తుంది. మన ఆలోచనలు, మన ఆసక్తి ప్రభు దగ్గరికి చేరుతాయి. ఆయన మన వైపు చూస్తాడు. దేవుని బిడ్డల, ఆయన వైపు మనం చూడాలి. ఆయన మన వైపు చూస్తాడు. నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమిస్తున్న దానివైతే ఆయన కూడా నిన్ను ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. నిజానికి వాక్యం చెప్తుంది, మనము మొదట ప్రభువుని ప్రేమించలేదు. హీ లవ్డ్ us. హల్లెలూయా. హీ లవ్డ్ us ఫస్ట్, దెన్ ఓన్లీ వీ లవ్డ్ హిమ్. మనము ముందుగా దేవుని ప్రేమించలేదు, ఆయనే మనల్ని కోరి వచ్చి మనల్ని ప్రేమించాడు. ఆ తర్వాతే మనం ఆయన్ని ప్రేమించడం నేర్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 116వ సంకీర్తన 1వ వచనములో దావీదు ఇలా చెప్తున్నాడు, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటున్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాను. ఎందుకు దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు? ఎందుకు దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు? దావీదు చెప్తున్నాడు, మొట్టమొదటిగా ఆయనకు నేను ఇచ్చే జవాబు ఏంటంటే, ఆయనకు నేను ఇచ్చే కానుకేంటంటే ఆయనను నేను ప్రేమిస్తున్నాను.
ఎట్లా? ఎప్పుడు ప్రేమిస్తున్నాడు? మొదటి వచనం చెబుతుంది, యెహోవా నా మొరను నా విన్నపాలను ఆలకించాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మన మొరను ఆలకించేవాడు. బైబిల్ చెప్తుంది మన విన్నపాలకి చెవియొక్కేవాడు. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థనకు జవాబిచ్చేవాడు. మొర్ర పెట్టండి నీకు ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం చేసినవాడు. అబ్బా, ఎన్ని మాటలండి, మధురమైన మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మొరబెట్టాలంటే ఆయన ఆలకించేస్తాడు. మనం ప్రార్థించాలంటే ఆయన వింటాడు. మౌనంగా ఉండడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. హల్లెలూయా. అయితే నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే దేవుడు వినలేదనా? నీ ప్రార్థనకు ఫలితం దక్కలేదంటే ఆయన నీకు సహాయం చేయలేదనా? ఒకసారి ఆలోచించుదామా? ఒక వాక్యం చెప్తుందండి, నిజముగా మొరబెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడంట. దేవునికి స్తోత్రం. అంటే ఎలా మొరబెట్టాలి? ఎలా ప్రార్థన చేయాలి? నిజముగా మొరబెట్టాలి. ఆమేన్. అంటే నిజంగా కాకుండా అబద్ధంగా కూడా మొరబెడతామా? ఒట్టెట్టిగా మొరబెడతామా? ఒట్టెట్టిగా ప్రార్థిస్తామా? అంటే అవును, అలాగే చేస్తున్నాం. అందుకే సత్ఫలితం పొందలేకపోతున్నాం, ఫలితము పొందలేకపోతున్నాం, ఆశీర్వాదం పొందలేకపోతున్నాం, దీవెనలు పొందలేకపోతున్నాం. అందుకే మొదటి మాటలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటంటే, యెహోవా నా మొరను నా విన్నపాలను నా విజ్ఞాపనలను నా మనవులను ఆలకించి ఉన్నాడు కనుక నేను ఆయనను ప్రేమించుచున్నాను అని దావీదు మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. దావీదు తన జీవితంలో తన ఆత్మీయ అనుభవములో దేవుని మేలులు అనుభవించాడు. దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు అనుభవించాడు. దేవుని దగ్గర వచ్చే దీవెనలు పొందుకున్నాడు. దేవుని కృప పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే చెప్తున్నాడండి, నా మొర ఆయన ఆలకించాడు, నా విన్నపాలు ఆయన ఆలకించాడు. అందుకే నేను ఆయనను ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ దావీదుకు వెంటనే జవాబు దొరికిండి ఉండొచ్చు, వెంటనే రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు దేవుడు. నీ ప్రార్థనకు కొంచెం ఆలస్యం జరిగి ఉండొచ్చు, నీ ప్రార్థనకు ఫలితం కాస్త లేటుగా వచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన దేవునికి స్తోత్రం, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని మాత్రం నువ్వు తలంచకూడదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను విడిచాడని, నిన్ను చెయ్యి వదిలేశాడని, నీకు దూరం అయిపోయాడని, నిన్ను త్రోసివేశాడని ఏమాత్రము నువ్వు అనుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా. ఆయన ఆలకిస్తూనే ఉంటాడు. ప్రార్థన ఆలకించువాడు అని ఆయనకు బిరుదుంది. ప్రార్థన ఆలకించువాడు, సర్వశరీరులు ఆయన దగ్గరికి వస్తారు. ఆమేన్. హల్లెలూయా. జవాబు లేటుగా రావచ్చు, రెస్పాన్స్ లేటుగా రావచ్చు. అంత మాత్రాన్న నువ్వు విడిచిపెట్టబడిన వాడవు, విడిచిపెట్టబడిన దానవు కాదు. ఆమేన్. నీ మొర ఆయన సన్నిధిలో ఉంది, నీ కన్నీరు ఆవిని కవిలలో ఉంది. మర్చిపోవద్దు దేవుని బిడ్డ. దావీదు అంటున్నాడు, ఆయన నా మొర విన్నాడు, నా విన్నపాలు విన్నాడు, అందుకే నేను ఆయనను ప్రేమిస్తున్నాను. స్వానుభవంతో చెప్తున్నాడండి దావీదు, అనుభవపూర్వకంగా చెప్తున్నాడండి దావీదు. దేవుని మేలులు పొందినవాడుగా చెప్తున్నాడండి దావీదు. కష్టకాలంలో చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు గనుక, ఇంకా విరక్తి కలిగి చావాలనుకున్న సమయంలో నీకు నేను తోడే ఉన్నానని చెప్పాడు గనక ఆ అనుభవంతో దావీదు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16 రాయబడి ఉంది. లోకం అంటే మనుషులే. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు. అందుకే ఆయనకి గాడ్ ఈజ్ లవ్ అని పేరు. దేవునికి స్తోత్రం. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సత్యం, దీన్ని కాదనడానికి లేదు. ఆయన వాక్యము సత్యమైనది, ఆయన వాక్యము మారనిది, ఆయన వాక్యం మార్పులేనిది, ఆయన వాక్యము సదాకాలం నిలిచేది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ప్రేమించేవారు
చాలా కొద్ది మందే ఉంటారు. దేవుణ్ణి ప్రేమించేవారు చాలా తక్కువ మంది. కానీ దేవుని ప్రేమను కోరుకునేవారు అనేక మంది. దేవునికి స్తోత్రం. వారిలో దేవుణ్ణి ప్రేమించేవారులో కొద్ది మందిలో దావీదు ఒకడుగా పరిశుద్ధ గ్రంథం చెబుతుందండి. అందుకే బైబిల్ అందండి, దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నాకు మెచ్చినవాడు, నాకు నచ్చినవాడు. దేవునికి స్తోత్రం. కష్టంలోనూ నన్ను విడిచిపెట్టలేదు, సుఖంలోనూ నన్ను విడిచిపెట్టలేదు, ప్రాణాపాయకరంలో కూడా నన్ను విడిచిపెట్టలేదు, ఆందోళనలో ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టలేదు, చీకటిగా ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. అన్ని వేళలా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రేమిస్తూ ఆయనను వెంబడించిన వాడు దావీదు భక్తుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు తన గుండె మీద చేసుకుని చాలా గర్వంగా, అతిశయంగా, ధైర్యంగా చెప్తున్నాడండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని. దావీదు ఒక్కడే అలా చెప్పగలడు, ఇంకెవ్వరూ లేరు అలా చెప్పగలిగేవారు. దేవునికి స్తోత్రం. దావీదు దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని కార్యాలను ప్రేమించేవాడు. దావీదు దేవుని కార్యాలని ఇష్టపడేవాడు. ఆయన ఏది చేసినా దావీదుకి ఇష్టమే. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం మీకు తెలుసా? దేవుని మందిరం అంటే దావీదుకి పిచ్చి ప్రేమ, పిచ్చి ఇష్టం. దేవునికి నిరంతరం మందిరంలో ఉండాలని ఆశ, రాత్రి పగళ్ళు మందిరంలోనే గడపాలని దావీదుకి ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడికి దావీదు ప్రియమైన వాడుగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు దేవుణ్ణి ప్రేమించడానికి గల కారణాలు ఏంటని ఒకవేళ మనం వెళ్ళి దావీదుని అడిగితే ఆయన చెప్పేవి 5 కారణాలు ఉన్నాయి. దావీదు దేవుణ్ణి ఎందుకంటే అంతగా ప్రేమించేస్తున్నాడు అంటే, తన జీవితంలో, తన ఆత్మీయ జీవితంలో, తన సఫరింగ్స్లో, తన డిఫికల్టీస్లో ఆయన ఎందుకు దేవుడిని అంతగా ప్రేమించేశాడు, తన జీవితానికి దేవుడు ఎందుకు అంత అవసరము అని దావీదు ఒక 5 కారణాలని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవి ఏంటో మనం త్వరగా తెలుసుకుందాం. మొదటిగా దేవుని బిడ్డలారా, దేవుడు నా విన్నపాలని ఆలకించాడు, నా మొర ఆలకించాడు అని 116 మొదటి మాటలో చెప్పాడు. అదే మాట, నా విన్నపాలు ఆలకించాడు. నా కష్టాల్లో నన్ను ఆదుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 91వ సంకీర్తనలో ఉంది కదండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని కనపరచేదను. కేవలం దావీదుని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు హీ లవ్డ్ జీసస్ హార్ట్ఫుల్లీ. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం? సమయాన్ని బట్టి ప్రేమిస్తాం దేవుని. మేలు కావాలా 10 సార్లు ప్రార్థన చేస్తాం, 10 సార్లు బ్లడ్ ఆఫ్ జీసస్ అంటాం, 10 సార్లు థ్యాంక్ యూ జీసస్ అంటాం. కానీ దావీదు అలా నటించేవాడు కాదు. ఆయన దినమునకు 3 సార్లు ప్రార్థించాడు, 7 సార్లు దావీదు దేవుణ్ణి ఆరాధించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే చెప్తున్నాడు, 5 కారణాల్లో మొదటి కారణం ఏంటో మరలా చెప్తున్నాను, దేవుడు నా విన్నపములను ఆలకించాడు, అందుచేత నేను ఆయనను ప్రేమిస్తున్నాను. 2వ కారణం ఏంటంటే, దేవుడు నా మొరకు చెవియొగ్గాడు. అదే మొదటి వచనంలో దేవుడు నా మొరకు చెవియొగ్గాడు, నిర్లక్ష్యం చేయలేదు, పెడచెవిని పెట్టలేదు, నన్ను దాటి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. అందుకే నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, నా ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను. మొదటిగా విన్నపాలు ఆలకించాడు, 2వదిగా మొర చెవియొగ్గాడు, అందుకే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. 3వదిగా దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను రక్షించాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను రక్షించాడు. మొదటి మాటలో చూస్తే మనం
యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తనను రక్షించాడని దేవుని పక్షంగా సాక్ష్యం చెప్తున్నాడు దావీదు. నన్ను రక్షించాడు పాపంలో నుంచి, ఊబిలో నుంచి, లోకములో నుంచి, అపాయంలో నుంచి, శ్రమలో నుంచి, హల్లెలూయా, శత్రువుల నుండి నన్ను రక్షించాడు. అందుకే దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను. 4వ మాటగా దేవుని బిడ్డలారా, ఆయన నన్ను తప్పించాడు, నన్ను తప్పించుకున్నాడు. ఊబిలో పడిపోకుండా, ఆపదలో పడిపోకుండా, మరణానికి అప్పగించకుండా. దేవునికి స్తోత్రం. 8వ మాట చూద్దామండి. 8వ మాట, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదాలను నీవు తప్పించావు. వండర్ఫుల్ వర్డ్స్ అండి. 3 మాటలు చెప్తున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంటంటండి, మరణము నుండి తప్పించాడంట. రెండవది, కన్నీళ్లు విడవకుండా ప్రాణాన్ని, దేవునికి స్తోత్రం, మరణం నుండి తన ప్రాణాన్ని కాపాడాడని చెప్తున్నాడు. కన్నీళ్లు విడవకుండా ఆయన కన్నులను కాపాడాడంట. జారి పడిపోకుండా పాదాలను తప్పించాడంట. ఇంతగా ఎవరు ఇంట్రెస్ట్ తీసుకుంటారు? ఇంతగా ఎవరు సహాయం చేస్తారు? ఇంతగా ఎవరు కాపలా కాస్తారు? ఇంతగా ఎవరు వెంబడిస్తారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను తప్పించాడు అని 116:8 మాటలో సెలవిస్తుంది దేవుని మాట. తప్పించాడు ప్రాణాన్ని మరణం నుండి, కన్నీళ్లు కారకుండా కన్నులు, దేవునికి స్తోత్రం, జారి పడిపోకుండా పాదాలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మనకు తప్ప మరెవరికి లేడు. ఆయన రక్షకుడు, ఆయన సహాయకుడు, ఆయన మేలు చేయువాడు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలంలో ఆదుకునేవాడు. ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా 5వ మాట దావీదు చెప్తున్నాడు. 116 వచనంలో మాట్లాడుతున్నాడు. చివరి మాటగా, నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. హల్లెలూయా. దావీదు కట్లు దేవుడు విప్పేశాడు. ఆయన బంధకాల నుంచి విడిపించేశాడు, శ్రమల నుండి తప్పించేశాడు. ఆ గొర్రెల దొడ్డిలో ఉండే దావీదుని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆమె అని చెప్తామా? దేవునికి స్తోత్రం. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొచ్చాడు. అపాత్రుడిగా ఉన్నవాడిని, దేవునికి స్తోత్రం, విలువ లేకుండా ఉన్నవాడు, ఎవరు పట్టించుకోలేదు, నిష్ప్రయోజకుడిగా ఉన్నాడు అనుకున్నారు అందరూ. కానీ దేవుడు తనని ప్రయోజకుడిగా చేసుకున్నాడు, వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రేమిస్తారో, ఆమేన్, హృదయపూర్వకంగా ఎవరు ప్రేమిస్తారో ఆయన్ని, వారి కొరకు ప్రాణం పెట్టే దేవుడు, వారిని తప్పించే దేవుడు, వారిని కాపాడే దేవుడు, వారికి మేలు చేసే దేవుడు, వారికి ఉపకారం చేసే దేవుడు, వారి కట్లు విప్పే దేవుడు, వారి బంధకాల నుంచి విడిపించే దేవుడు. అందుకే దేవుడు ఏమన్నారు? జీసస్ ఈజ్ ద డెలివర్. హల్లెలూయా. ఆయన మనల్ని డెలివర్ చేస్తాడు బంధకాల నుంచి, సాతాను శక్తుల నుండి డెలివరెన్స్ ఇస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ కారణాలను బట్టి, 5 కారణాలు దావీదు మనస్సులో ఉన్నాయి దేవుని పట్ల. వాటిని బట్టి దావీదు అంటున్నాడు, నేను ఆయనను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, నేనంటాను, దావీదుకి చేసిన మేలులే మనకే చేస్తున్నాడు. దావీదుని కాపాడినట్టు మనల్ని కాపాడుతున్నాడు. దావీదుని ఆదరించినట్లు మనల్ని ఆదరిస్తున్నాడు.
దావీదుని హెచ్చించినట్లు మనల్ని హెచ్చిస్తున్నాడు. మరి మనం ప్రేమిస్తున్నామా దావీదుల వల్లే? దావీదు ప్రేమించినంతగా మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? ఎన్నో మేలులు మన పట్ల చేస్తున్నాడే ఆయన, కానీ మనం ప్రేమిస్తున్నామా? ఒకసారి మనము ఆలోచన చేయాలి. హల్లెలూయా. దావీదు వలె మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పగలిగితే ఆ ప్రేమకు ఒక నియమం ఉంటుంది. ఆయన ఆ ప్రేమకు ఒక నియమం పెడతాడు దేవుడు. ఏంటి ఆ నియమం? మన పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్తలో 21 అధ్యాయం 15వ వచనంలో, 21:16లో, 21:18లో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డారా, పేతుర్ని దేవుడు యేసుప్రభు వారు పిలిచారు. పేతుర్ని యేసుప్రభు వారు పిలిచారు. ఆయన అంటున్నాడు, పేతురు, నువ్వు వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ఎంత గొప్ప ప్రశ్న అండి ఇది. సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడైన, నీ నోటికి మాట రాకముందే, నీ హృదయంలో ఆలోచన పుట్టకముందే ఆయనకి తెలుసు. కానీ తెలియనట్టుగా పేతురుని అడుగుతున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వెంటనే పేతురు అన్నాడు, అవును ప్రభువా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. మరలా కొద్ది నిమిషాలు పోయిన తర్వాత మరలా ప్రభువారు అదే ప్రశ్న వేశారు పేతుర్ని, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రభువా, నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ప్రశ్న వేశారు యేసు ప్రభువారు, పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుకి విసుగొచ్చింది. ఇన్నిసార్లు అడుగుతున్నాడేంటి? నా హృదయం తెలియదా? నా మనస్సు తెలియదా? నేను ఆయన వాడనే. దేవునికి స్తోత్రం. ఆయనకు కొంచెం విసుగొచ్చి, ప్రభువా, అది నీకే తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు 21 యోహాను 15లో, నా గొర్రె పిల్లలను మేపుము. ఆమేన్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానంటే సరిపోదు. నేను నీకో డ్యూటీ అప్పగిస్తాను, నీకో బాధ్యతను అప్పగిస్తాను. ఆ బాధ్యతలో నువ్వు కరెక్ట్గా ఉండాలి. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను రూఢిపరుచుకుంటాను. దేవునికి స్తోత్రం. పేతురుతో ప్రభువారు అంటున్నారు, నా గొర్రెలను కాయుము. నా గొర్రెలను కాయమంటే, దేవుని బిడ్డలారా, నా గొర్రె పిల్లలను కాయమంటున్నాడు మొదటిగా. నా గొర్రె పిల్లలను కాయంటే అర్థం ఏంటంటే, చిన్న పిల్లల బాధ్యతను పేతురికి అప్పగించాడు ఆయన. చిన్న పిల్లల బాధ్యతను పేతురికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. మరి అదే యోహాను 21:16 వచనంలో మరలా ప్రభు అడుగుతున్నాడండి, పేతురు, డూ యు లవ్ మీ? దేవునికి స్తోత్రం. నిజంగా ప్రేమిస్తున్నావా అన్నప్పుడు పేతురు, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీకు తెలుసు అంటే ప్రభువారు ఏమన్నారో తెలుసా? నా గొర్రెలను కాయము అంటున్నాడు. మొదట నా గొర్రె పిల్లలను కాయమన్నాడు, అంటే చిన్న పిల్లల బాధ్యతను పేతురికి అప్పగించాడు. రెండవదిగా నా గొర్రెలను కాయమన్నప్పుడు యవనస్తుల బాధ్యతను పేతురికి అప్పగించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. దేవుని బిడ్డారా, దేవుడు షరతులతో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు ఊరకే రావండి, దీవెనలు ఊరకే రావండి. దానికి షరతు ఉంటుంది, ఒక కండిషన్ ఉంటుంది. అది మనం ఫుల్ఫిల్ చేస్తే మల్టిపుల్గా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి మనకి. దేవునికి స్తోత్రం. మూడోసారి పేతురుని అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావంటే. పేతురికి చాలా కోపం వచ్చింది. అసలే దుడికి పేతురు గారు, ఆయనకి ప్రేమ అమితంగా ఉంది. అయినా ఎందుకు నన్ను ఇలాగా ఆయన అడుగుతున్నాడని విసుక్కున్నప్పుడు ప్రభువారు అంటున్నారు, నా గొర్రెలను మేపుము అంటున్నాడు. అక్కడ కాయుమన్నాడు, ఇక్కడ మేపు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే పెద్దవారి బాధ్యతను పేతురికి ప్రభువారు అప్పగించినట్లుగా వాక్యములో మనం గ్రహిస్తున్నాం. మొదటిగా గొర్రె పిల్లలను కాయమన్నప్పుడు, మేపమన్నప్పుడు చిన్నపిల్లల బాధ్యత. రెండవదిగా గొర్రెలను కాయము అన్నప్పుడు యవనస్తుల బాధ్యత.
మూడవదిగా నా గొర్రెలను మేపు అంటున్నాడు. మేపు, పోషించు, ఆహారం పెట్టు. దేవునికి స్తోత్రం. అది పెద్దవారి బాధ్యతగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వానికి దేవుడు ఒక బాధ్యతనిస్తాడు. ఆయన మనం సృష్టించుకున్నప్పుడే ఒక ఉద్దేశంతో మనల్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆయన ఒక ఉద్దేశంతో, ఊరికే కాదండి, ఒక ఉద్దేశంతో మనల్ని చేసుకున్నాడు. మనతో పని చేయించుకోవడానికి, మన ద్వారా ఆయన మహిమ పొందడానికి ప్రతి వారికి ఒక బాధ్యత దేవుడు అప్పగిస్తాడు. మనము బాధ్యతను నెరవేర్చినప్పుడు దేవుని బిడ్డలారా ఆయనను ప్రేమించిన వారము అవుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పేతురు తన బాధ్యతను నెరవేర్చాడా? ఫుల్ఫిల్ చేశాడా? ఎస్, ఫుల్ఫిల్ చేశాడు. దావీదు ఫుల్ఫిల్ చేశాడు. దేవునికి స్తోత్రం. మరి నువ్వు కూడా దేవుడు అప్పగించిన పనిలో, ఆయన పరిచర్యలో నమ్మకస్తుడుగా ఉంటే గనక ఆయన నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు మొదటిగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను అన్నాడు. రెండవదిగా ఏమంటున్నాడంటే నేను ప్రార్థించేదను అంటున్నాడు. ప్రార్థిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆయన నామములో మనం ప్రార్థన చేయాలి. నా నామములో ఏది అడిగినా ఇస్తానన్నాడు. ఎప్పుడు? ప్రార్థించినప్పుడు. ఆయన నామము శక్తి గలది, ఆయన నామము జీవము గలది. అన్ని నామముల కంటే పై నామం గలవాడు మన దేవుడు. యెహోవా నామమున ప్రార్థన చేయుట గొప్ప కృపండి, ఎంతో భాగ్యమండి, ధన్యత అండి. దేవునికి స్తోత్రం. దేవునికి మానవునికి మధ్య ఉన్న స్నేహ బాంధవ్యాలు, సహవాసం తెగిపోకుండా ఎప్పుడూ నిత్యము ఉండాలి అంటే ప్రార్థన అనే వంతెన ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అనే వంతెన, వంతెన లాంటిది మన ప్రార్థన. మనకు దేవునికి మధ్య. దేవునికి స్తోత్రం. మన సహవాసము, మన బాంధవ్యం, మన బంధుత్వం తెగిపోకుండా ఉండాలంటే అనుదినము ప్రార్థించే వారిగా, ప్రార్థించే వంతెనను మనము తయారు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సేతు, హల్లెలూయా. నోవహు కుమారులు సేతు, యాపెతు, షేము అనే ముగ్గురు. అందులో సేతు కుమారుడైన ఎనోషు ద్వారా ప్రార్థన అనేది ప్రారంభమైనది. అంతవరకు ప్రార్థన లేదు, ప్రార్థన చేయడం తెలియదు. ఎనోషు మొట్టమొదటిగా ఆది కాండంలో రాయబడినట్లుగా ఎనోషు కాలంలో ప్రభువుని ప్రార్థించడం ప్రారంభమయ్యింది. దేవునికి స్తోత్రం. ఆదాము జన్మించిన 235 సంవత్సరముల తరువాత ప్రార్థన ప్రారంభమైందని చరిత్ర చెబుతుందండి. ఎప్పుడండి? ఆదాము జన్మించిన 235 సంవత్సరాల తర్వాత కాలంలో ఈ ప్రార్థన అనేది ప్రారంభమైంది. ఆనాటి నుండి ఈనాటి వరకు మానవుడు ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ప్రార్థన అనే వంతెనను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన అనేది దావీదు జీవితంలో చాలా విలువైనదంట. ప్రార్థన మానేస్తే చచ్చిపోయినట్టే, ప్రార్థన మానేస్తే ఊపిరి లేనట్టే. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేది విశ్వాసికి పునాది వంటిది, ఊపిరి వంటిది, ఆక్సిజన్ అనమాట ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థిస్తావు ఉన్నావు అంటే నువ్వు బ్రతుకున్నావు అని, నువ్వు ప్రార్థించడం మానేస్తావంటే నువ్వు చచ్చిపోయావని అర్థం. జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. మీరు సజీవులుగా ఉండాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థన లేకపోతే విలువ లేదు. ప్రార్థించిన వారికి విలువ లేదు.
ప్రార్థించని వారు ఏ కార్యాలు చేయలేరు. ప్రార్థన చేయలేని వారు ఏ అద్భుతాలు చేయలేరు. ప్రార్థన చేయలేని వారు దేవునితో సహవాసము కలిగి ఉండరు. దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నీతో నాతో. మనము ప్రభు ముఖం ఎక్కడ చూడగలము అంటే ప్రార్థనా స్థలములోనే చూడగలం. ఆ ప్రార్థన గదిలోనే, ఆ ప్రేయర్ టవర్లోనే ప్రభు ముఖాన్ని మనం చూడగలం. అందుకే నీకు దేవుని ముఖం చూడాలని ఆశ కలిగి ఉంటే గనక నిత్యము ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 87వ సంకీర్తనలో అక్కడంట ఆక్రందన చేశాడంట. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన చేశాడని అర్థం. ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రార్థన రకరకాలు. ఏడుస్తూ చేస్తాం, కన్నీరు కారుస్తూ చేస్తాం, కేకలు వేస్తూ చేస్తాం. హల్లెలూయా. ఆక్రందన కూడా ప్రార్థన వంటిదే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన విలువ నేర్చుకున్న దావీదు ధన్యుడని వాక్యం చెబుతుంది. ప్రార్థన విలువ నేర్చుకున్నాడు దావీదు, అతడు ధన్యుడు. మరి మనము కూడా ధన్యత పొందాలంటే ప్రార్థన యొక్క విలువను మనం కూడా తెలుసుకోవాలి. ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రభు పాదాల దగ్గర ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థన ఆత్మను కలిగి ఉండాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దావీదు ప్రేమతో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అర్పించుకునేవాడంటండి. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నువ్వు పాపానికి దూరంగా ఉంటావు. పాపం చేయలేవు ప్రార్థించేటప్పుడు. పాపాన్ని ప్రార్థించేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ప్రభువుని సేవించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, ఆయనను మహిమపరచాలి. మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం. మొదటిగా ఏమన్నాడు? నేను దేవుణ్ణి ప్రేమిస్తాను అన్నాడు. రెండవది ఆయనకు ప్రార్థన చేస్తానన్నాడు. మూడవదిగా దేవుని బిడ్డలారా, ప్రేమతో మొక్కుబడులు చెల్లిస్తాను అంటున్నాడు దావీదు. ఇవే ఆయనకి నేను ఇవ్వగలిగిన, ఎంతకు మించిన జీవితంలో ఏమీ లేవు విలువైనవి. మొక్కుబడులు చెల్లిస్తాను. 116:14 వచనంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. కానుకలు ఇవ్వాలి, అర్పణలు చెల్లించాలి, బలులు అర్పించాలి. అదే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టమైన బలులు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నలిగిపోయిన మనసుతో దేవుని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆమె చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆరాధన చేసినప్పుడు ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నామంటున్నాడు దావీదు. ఆ విధంగా అర్పణలు, ఆరాధించటం ఒక అర్పణ, బలులు అర్పించడం ఒక అర్పణ, కానుకలు అర్పించడం అర్పణ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇబ్బందుల్లో, కష్టాల్లో, శ్రమలలో, వ్యాధుల్లో, బాధల్లో, విజయములో కూడా దేవుని బిడ్డలారా మొక్కుబళ్ళు మనము చెల్లించవలసిన వారంగా ఉన్నాం. అంతా ఖాళీ అయిపోయిందండి, ఇంక నా దగ్గర ఏమీ లేదండి, మొక్కుకున్నాను కానీ స్తోమత లేదండి అని ఒక్కవేళ నువ్వు వెనుకంజ వేసావా, నీకు క్షమాపణ. హల్లెలూయా. నువ్వు మొక్కుకొని చెల్లించకపోవటం కంటే మొక్కుకోవటమే మంచిదంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులంట ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పరంటండి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి ఏమిస్తానని మొక్కుకున్నావో ఖచ్చితంగా అది ఇచ్చి తీరాలి. ఒకవేళ అది చెల్లించడం ద్వారా నీకు ఆపదొచ్చినా, కష్టం వచ్చినా, నష్టం కలిగినా కూడా నీతిమంతులు వెనుకాడరు, దేవునికి చెల్లిస్తారు. దేవునికి స్తోత్రం. కీర్తనలు 15:4 వచనంలో ఇలా రాయబడి ఉంది. నీతిమంతులంట ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పరంట. దేవునికి స్తోత్రం. ప్రేమించిన, ప్రార్థించిన, బలులు అర్పించిన, రక్షణ పాత్రను చేత పట్టుకుని చెయ్యాలి. హల్లెలూయా. ఏమండి, అర్పణలు చెల్లించిన, చర్చికి వెళ్ళిన, 360 రోజులు 65 రోజులు వెళ్ళిన, ఆయనకు కానుకలు చెల్లించిన, దశంభాగాలు ఇచ్చినా నీ చేతిలో రక్షణ అనే పాత్ర లేదనుకోండి,
నువ్వు చేసిందంత వ్యర్థమే. నువ్వు ప్రేమించినా ప్రార్థించినా బలులు అర్పించినా నీ దగ్గర ఏముండాలంటే నీ చేతిలో రక్షణ పాత్ర ఉండాలి. రక్షణతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. రక్షణానుభవం కలిగి ప్రభు సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణానుభవం కలిగి ఆయనతో నిబంధన చేసుకోవాలి. మనం ఆయనతో అగ్రిమెంట్ చేసుకోవాలి. మనం కోవనెంట్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి క్రొత్త నిబంధనలు తన రక్తముతో మనతో నిబంధన చేశాడు. మనము కూడా ప్రభువుకి నిబంధన చేయాలి. హల్లెలూయా. ధైర్యంగా చెయ్యి వేసుకుని చెప్పాలి, ప్రభువా నేను రక్షణ పొందాను, నీ రక్తములో కడగబడ్డాను, నీ బిడ్డను. ప్రభు అంటున్నాడు, మీరు నా సొత్తు, మిమ్మల్ని వేలపెట్టి కొనుక్కున్నాను. ఆమేన్. హల్లెలూయా. మనల్ని ఎంతగా హెచ్చించేశాడు చూడండి ప్రభువు, ఎంతగా ఉన్నతంగా ఆశీర్వదించేశాడో చూడండి. తక్కువగా చూడట్లేదు మనల్ని. ఆమేన్ చెప్తామా? రక్షణానుభవం కలిగి నిబంధనలలో నిలిచి దేవునికి ఇష్టలుగా మనము ఉండాలి అనేది ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 కారణాల వలన హల్లెలూయా దావీదు దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆయనకి చాలా చేశాడు నా జీవితంలో, కానీ నేనేమి ఇవ్వను, కానీ ఆయనకు ప్రతిగా నేను ఒక్కటి చేయగలను, ఏంటంటే ఆయనను ప్రేమిస్తాను, 2వది ప్రార్థిస్తాను, 3వది ఆయనకు అర్పణలు చెల్లిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడు. మనము ఆయనకు ప్రతిగా ఏమీ చెల్లించలేము, కానీ వాక్యం ఏం చెప్తుందంటే మనము పరిశుద్ధుల సహాయార్థం, విధవరాళ్ళ సహాయార్థం, పేదవారి సహాయార్థం, అనాథల సహాయార్థం, దిక్కులేని వారి సహాయార్థం శక్తి కొలది దేవునికి చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఇతరులకు సహాయం చేయాలి, ఆదరించాలి, ప్రేమించాలి, ఆదుకోవాలి, దేవుని సేవకులను ఆదరించాలి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద గొప్ప ధన్యత ఏంటంటే ప్రభువుకు మనం ఇచ్చే కానుక, మనం అర్పించే అర్పణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకంటే విలువైంది ఈ భూమి మీద లేదు, ఈ జగత్తులో లేదు. విలువైనదంటూ ఒకటి ఉందంటే, ఒక ధన్యత అనేది ఒకటి ఉందంటే దేవుని బిడ్డలారా, అది మనం ప్రభువుకు ఇచ్చేదే. అందుకే అపొస్తలుల కార్యాల్లో వాక్యం ఎలా చెప్తుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని. దేవుని బిడ్డలారా, క్రైస్తవులంగా దేవుని ప్రేమించేవారుగా, దేవుని చేత ప్రేమించబడ్డవారుగా మనమేం చేయాలంటే ప్రభువుని ప్రేమించాలి, ప్రార్థించాలి, ప్రభువుకు మొక్కుబడులు చెల్లించాలి. అంత మాత్రమే కాదు, సేవకులకు సహాయం చేయాలి, వారిని ఆదరించాలి, పేదవారిని ఆదుకోవాలి, ఆయనను వారికి సహాయం చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ జీవితాన్ని సఫలపరుస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. దావీదు వలె ప్రార్థించండి, దావీదు వలె ప్రేమించండి, దావీదు వలె బలులు అర్పణలు చెల్లించండి. దేవునికి ప్రియులుగా ఇష్టలుగా మారిపోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.